ఈరోజు వచ్చి నెక్స్ట్ డే పార్ట్ 2. ఇంకా మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి లేచేసరికి బాగా లేట్ అయిపోయింది. జర్మన్ సెటిలర్స్ వచ్చి సెటిల్ అయిన ప్లేసెస్, టూల్స్, ఫర్నిచర్స్ అన్నీ అలాగే జాగ్రత్త చేసి పెట్టారు మ్యూజియంలో. అప్పటి వాళ్ళు రాసిన వర్డ్స్ని, ఆ హ్యాండ్ రైటింగ్ని మొత్తం అలా ఎంత జాగ్రత్తగా సీల్ చేసి అలా ఎంత నీట్గా పెట్టారు. హైక్ చేస్తున్నారు. చాలా స్టీప్గా ఉంది ఈ ఏరియా. హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిఖిత షో టైం. మీరు కానీ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీ అందరికీ తెలుసు కదా, మేము ఫెడరిక్స్బర్గ్కి ట్రిప్కి వచ్చాము వీకెండ్. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. హలో, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు లిఖిత షో టైం. మీరు కానీ నా ఛానల్ని ఫాలో అవుతూ ఉంటే మీ అందరికీ తెలుసు కదా, మేము ఫెడరిక్స్బర్గ్కి ట్రిప్కి వచ్చాము వీకెండ్. పార్ట్ 1 ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నానండి. ఒకవేళ మీలో ఎవరైనా చూడకపోతే ఒకసారి చెక్ చేయండి. ఈరోజు వచ్చి నెక్స్ట్ డే పార్ట్ 2. ఇంకా మార్నింగే లేచి అందరం ఫ్రెష్ అప్ అయిపోయి లేచేసరికి బాగా లేట్ అయిపోయింది. ఇంకా లంచ్కి వెళ్ళాము. లంచ్కి ఇదంతా కూడా జర్మన్ స్ట్రీట్. లంచ్కి వెళ్ళిందేమో మెక్సికన్ రెస్టారెంట్కి, కాకపోతే ఆ ఇంటీరియర్ మొత్తం కూడా జర్మన్ స్టైల్లో ఉంది. ఇంకా లంచ్కి ఫుడ్ ఆర్డర్ ఇచ్చాము. ఆర్డర్ ఇచ్చిన ఫుడ్ వచ్చేసింది. ఇవి ఫిష్ ఫిలెట్స్ విత్ టాకోస్. కానీ ఫుడ్ మాత్రం చాలా యమ్మీగా ఉన్నింది. ఫ్రెంచ్ ఫ్రైస్, శాండ్విచెస్. ఇంకా పిల్లలు కూడా ఫుడ్ని బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా లంచ్ ఫినిష్ చేసేసుకున్నాము. చూడండి, ఇదంతా ఓల్డ్ జర్మన్ స్ట్రీట్, అదే స్టైల్స్లో ఉన్నాయి. ఇంకా అక్కడి నుంచి మేము పైనీర్ మ్యూజియంకి వెళ్ళాము. ఇది వచ్చి పైనీర్ మ్యూజియము. యాక్చువల్గా ఫెడరిక్స్బర్గ్ తర్వాత ఆ సరౌండింగ్ టౌన్స్ అన్నీ కూడా మెయిన్గా జర్మన్ సెటిలర్స్ వచ్చి సెటిల్ అయిన ప్లేసెస్. చాలా హిస్టారికల్ ఇంపార్టెంట్ ప్లేసెస్. 1840 టైమ్స్లో లైఫ్ ఇన్ యూరోప్ కంట్రీస్లో చాలా టఫ్గా ఉండేది. ఆ టైంలో చాలా యూరోపియన్స్ ఫ్రమ్ ఐర్లాండ్, జర్మనీ అండ్ చాలా కంట్రీస్ నుంచి యుఎస్కి మైగ్రేట్ అయ్యేవాళ్ళు. అలాగే జర్మన్స్ టెక్సస్ గురించి, అక్కడ ఉన్న ల్యాండ్స్ అండ్ ఆపర్చునిటీస్ గురించి తెలుసుకొని చాలామంది మైగ్రేట్ అయ్యారు. అప్పటి హౌసెస్ అండ్ యూస్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఒక మ్యూజియంగా చేశారు. అదే పైనీర్ మ్యూజియము. ఈ మ్యూజియము వాళ్ళ ఓల్డ్ హౌసెస్, జర్మన్స్ వాడిన వాళ్ళ ఓల్డ్ హౌసెస్, ఇంకా అప్పటి వెహికల్స్, యుటెన్సిల్స్, అప్పటి వూల్, టూల్స్, ఫర్నిచర్స్ అన్నీ అలాగే జాగ్రత్త చేసి పెట్టారు మ్యూజియంలో. చాలా హిస్టరీ ఉంది ఈ ప్లేస్లో. యుఎస్ వచ్చి సెటిల్ అయిన జర్మన్స్కి యుఎస్లో చాలా హిస్టరీ వచ్చి మైగ్రెంట్స్ మీద ఉంటాయి.
చాలా ఫ్యూ ప్లేసెస్లో నేటివ్ అమెరికన్ హిస్టరీ ఉంటుంది. అలా చూసుకుంటే అమెరికా చాలా యంగ్ కంట్రీ అని చెప్పుకోవాలి కంపేర్డ్ టు ఇండియా అండ్ అదర్ ఈస్టర్న్ కంట్రీస్ అండ్ ఆల్సో మెనీ యూరోప్ కంట్రీస్తో. అప్పుడు కట్టిన స్కూల్ ఇది, 19th సెంచురీలో కట్టిన స్కూల్ ఇది. చూడండి అన్నీ అప్పటి వాళ్ళ టీచర్స్, స్టూడెంట్స్ ఫొటోస్ అన్నీ ఇక్కడ చాలా జాగ్రత్తగా పెట్టున్నారు. ఇవన్నీ వాళ్ళ ఫొటోస్. ఇది ఏమో అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన టేబుల్, చైర్. ఇది క్లాసు. ఇది ఇందాక చూసిందేమో రిసెప్షను, ఇదేమో క్లాస్ రూము. ఇదంతా అప్పటి స్కూల్ ఫొటోస్. ఇవన్నీ రిపోర్ట్ కార్డు. ఇదేమో రిసెప్షను, ఇదేమో క్లాస్ రూము. దాహం వేస్తే తాగేదానికి వాటర్ డ్రమ్ము, ఓల్డ్ మ్యాప్, ప్లేయర్స్ పిక్చర్, సైన్స్కి సంబంధించిన ఐటమ్స్ ఇవన్నీ ఎక్స్పెరిమెంట్ చేయటానికి. అలాగే పెన్ను, డైలీ రిజిస్టరు, స్కూల్ మ్యాగజైన్. ఇది డైలీ రిజిస్టర్. ఇదేమో మెయిల్ బాక్స్. సెంచురీలో జర్మన్స్ కన్స్ట్రక్షన్ చేసుకున్న హౌసెస్ ఇలా ఉన్నాయి. వాళ్ళు ఉన్న ఇంట్లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. ఇదేమో ఫైర్ ప్లేస్, వాళ్ళ బెడ్, రూఫ్ చూడండి ఇలా వుడ్తో మొత్తం. మన ఇండియాలో కూడా ఇలా చాలా పాత ఇల్లులని, అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళ ఇల్లులన్నీ ఇలాగే వుడ్తో ఉండేవి. ఇది చూడండి మనం బట్టలు నేచే వీలు. ఇదేమో వాళ్ళు వాడిన స్టవ్, కుక్ టాప్, వాళ్ళు వాడిన గిన్నెలు, వెజల్స్ అన్నీ అలాగే అదే వెజల్స్. వాళ్ళు వాడిన డైనింగ్ టేబుల్, వాళ్ళ బాత్రూమ్స్. ఇది అప్పట్లో వాళ్ళ బాత్రూమ్ ఇలా కట్టుకున్నారు. బాత్రూమ్ కూడా వుడ్తో కట్టుకున్నారు. ఇదంతా సరౌండింగ్స్ అన్నీ ఇలా ఉన్నింది వాళ్ళకి. పక్కనే వర్క్ షాపు. మేబీ వాళ్ళు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళేమో, కానీ వీళ్ళకేమో కానీ అన్నీ పక్కనే చాలా దగ్గరగా ఉన్నాయండి. అంతా కనుచూపు మేరలోనే ఉంది. ఒక పక్క స్కూలు, ఒక పక్క వర్క్ ప్లేస్, అన్నీ వీళ్ళ ఇంటికి దగ్గరలోనే కన్స్ట్రక్ట్ చేసుకున్నట్లున్నారు. ఈ వర్క్ షాప్ వచ్చి ఫర్నిచర్ చేసే షాపు. ఈ మిషన్స్ ఇవన్నీ కూడా వుడ్ ఫర్నిచర్ చేసే మిషన్స్. చూడండి ఇవన్నీ వీళ్ళు చేశారంట ఈ మిషన్స్ వాడే. అలాగే ఇక్కడ ఫెన్సింగ్ కూడా తయారు చేసేవాళ్ళు.
ఇంకా గార్డెన్కి సంబంధించినవి కూడా ఇక్కడే తయారు చేసేవాళ్ళు అనుకుంటాను. ఇంక ఇవన్నీ గార్డెన్కి సంబంధించిన ఐటమ్స్, క్లీన్ చేయటానికి సంబంధించినవి. చూడండి, ఇవన్నీ ఫెన్సింగ్ ఇలా తయారు చేసేవాళ్ళు. ఇది వచ్చి హనీ ఎక్స్ట్రాక్టర్, దీంట్లో నుంచి తేనె తీసేవాళ్ళు. ఇప్పుడు ఆ వర్క్షాప్ నుంచి బయట వచ్చేసాము. ఇప్పుడు మనం వెళ్ళేది అప్పట్లో సెలూన్కి. వీళ్ళు అప్పుడు బాత్ హౌస్ అనేవాళ్ళు. ఇది వచ్చి సెలూన్. చూడండి, అప్పట్లో హెయిర్ కట్ చైర్స్, అప్పట్లో యూజ్ చేసిన ఆయిల్స్, డ్రెస్సెస్, హెయిర్ కట్ చేసుకోవడానికి యూజ్ చేసే డ్రెస్సెస్. ఇది హాట్ టబ్. సో అప్పట్లో సెలూన్ కూడా బాగా పాష్గా ఉంది. అప్పుడు వాళ్ళు యూజ్ చేసిన బ్లేడ్స్ అన్నీ అలాగే సేవ్ చేసి పెట్టున్నారు. ఇప్పుడు సెలూన్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇంకొక జర్మన్ హౌస్కి వెళ్తున్నాము. ఇది అప్పట్లో బాగా అనుకుంటాను. ఈ ఇంట్లోకి రాగానే గన్స్, రంపము, సుత్తి, పాత ట్రంక్ బాక్స్, ఓల్డ్ స్టెప్స్, ఇదంతా కూడా ఈ ఏరియాకి సంబంధించిన ప్లాన్ అనుకుంటాను. మోడలింగ్ అలా పెట్టారు. ఈ హౌస్ ఎవరితో ఆఫీసర్ది లాగా ఉంది, ఆర్మీ ఆఫీసర్ది లాగా అనిపిస్తుంది. కాపర్ ప్లేట్స్, సిల్వర్ ప్లేట్స్, సిరామిక్ ప్లేట్స్, క్రిస్టల్ గ్లాసెస్, ఈ ఐటమ్స్ అన్నీ వీళ్ళు వాడిన ఐటమ్స్, వీళ్ళ ఫొటోస్, ఆఖరికి పిల్లలు ఆడుకున్న టాయ్స్ అన్నీ ఇలాగా డిస్ప్లేలో పెట్టారు. వైలెన్, బో, వాళ్ళ జర్మన్ పాస్పోర్ట్. చూడండి, ఇది వాళ్ళ జర్మన్ పాస్బుక్. వాళ్ళు వాడిన హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. వాళ్ళు వాడిన జాడీలు అనుకుంటాను ఇవి. ఇది వాళ్ళ బెడ్రూము. అలాగే పిల్లల క్రిబ్ కూడా ఉంది ఇక్కడ. అలాగే చిన్న వీల్ కూడా, క్లాత్ మేక్ చేసే వీల్ కూడా అలాగే ఉంది. వాళ్ళ చైర్, వాళ్ళ లాంతరు, అప్పట్లో వాళ్ళు వాడిన పియానో. అలా స్టెప్స్ దిగి వస్తే మన పాతిళ్ళల్లో ఉన్నట్టు అండర్ బేస్మెంట్ ఉంది. మనకి పాతకాలంలో ఉండేది కదండి, ఫ్లోరింగ్లో నుంచి కిందకి వెళ్తాము బేస్మెంట్ లోపలికి, అలా వెళ్ళాలి. అలా కిందకి వెళ్తున్నాము. రైస్ మిల్లు లాగా ఇది ఏదో గ్రెయిన్స్ మిల్లు. ఇంకా వీళ్ళ వంటిల్లంతా ఇలా ఉంది. ఇదంతా కిచెన్ ఐటమ్సే. ఇదంతా వీళ్ళ కిచెను.
అప్పట్లో యూజ్ చేసిన టైప్ మిషన్ చూడండి. సిజర్, ఐరన్ బాక్స్, అప్పట్లో వాళ్ళు వాడిన థ్రెడ్స్, ఇవన్నీ ఎంత బాగా జాగ్రత్త పరిచారు అసలు. ఇప్పుడు ఇంకొక జర్మన్ ఇంటికి వెళ్తున్నామండి. ఇది వాళ్ళ పెద్ద వాల్ క్లాక్, టైలరింగ్ మిషను, డైనింగ్ టేబుల్. అప్పట్లో కూడా వాళ్ళు కార్డ్స్ ఆడేవాళ్ళు అనుకుంటాను, ఇలా టేబుల్ మీద పెట్టారు. వాళ్ళ పియానో, సోఫా సెట్. వీళ్ళెవరో కానీ మోడర్న్గా ఉన్నారు. అప్పట్లో యూజ్ చేసే ఫోన్ చూడండి, భలే ఉంది. ఇది వాళ్ళ కిచెన్. చపాతీ తిక్కుకునే కర్రలు. యాక్చువల్గా అవి చపాతీస్ కన్నా కూడా కుకీస్కి ఎక్కువ చేస్తారండి. అది వాళ్ళ స్టవ్. ఈ హౌస్ కొంచెం నాకెందుకు మనం చూసిన 2 houses కన్నా ఇది కొంచెం మోడ్రన్గా ఉంది. బేబీ క్రిబ్, బెడ్. ఇలా హౌసెస్ అంతా చూసేసాము. ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి వేరే ప్లేస్కి వెళ్తున్నాము. ఇప్పుడు మేము వెళ్ళే ప్లేస్ వచ్చి కొంచెం దగ్గరగానే ఉంది. మేము వెళ్ళే ప్లేస్ ఏంటంటే ఫ్రెడరిక్స్బర్గ్లో ఇంకొక మెయిన్ అండ్ న్యాచురల్ అట్రాక్షన్ వచ్చి బిగ్గెస్ట్ పింక్ గ్రానైట్ రాక్ అన్నమాట. ఆ రాక్ అనే కూడా ఇది ఒక కొండలాగా ఉంటుంది, రాక్ లాగా ఏమి ఉండదు. కొండంతా కూడా ఒక బిగ్ రాక్, గ్రానైట్ రాక్తో ఫామ్ అయ్యింది. ఇక్కడ చాలా న్యాచురల్ వాకింగ్ ట్రైల్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఇది. హైక్ చేయటం కూడా చాలా ఫన్గా ఉంటుంది. ఇంకా మా బాబు, పాప, మా వసంత్ అందరూ హైక్ చేస్తున్నారు. చాలా స్టీప్గా ఉంది ఈ ఏరియా. అరౌండ్ 500 feet ఫ్రమ్ గ్రౌండ్ లెవెల్ ఉంది. అంటే మనకి సన్సెట్ చాలా బాగుంటుందని ఈ ప్లేస్కి వచ్చాము. టెక్సస్లో, ఆస్టిన్లో సరౌండింగ్ ఏరియాస్ అన్నీ హిల్ కౌంటీ అంటారు. చాలా గ్రీన్ అండ్ హిల్లీ ఏరియా, బ్యూటిఫుల్గా ఉంటుంది. అసలు ఇక్కడ నుంచి ఈ హైట్స్ నుంచి చూస్తుంటే సరౌండింగ్స్ అంతా ఎంత బాగుందో కదండి అసలు కింద. సన్ చూడండి, సన్సెట్ టైం అన్నమాట ఇది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో సన్సెట్. ఇలా మా షార్ట్ ట్రిప్ వెకేషన్ అయ్యింది, వీకెండ్. ఇంక ఈరోజు బ్యాక్ ఇంటికి వెళ్ళిపోతున్నాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకొక వీడియోలో కలుద్దాం. బాయ్.